ఆత్మీయ మానవ పిల్లలందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయండి ఏమనగా, మమ్మల్ని వ్యూహ స్వరూపంగా పట్టుకోండి. ఆ వ్యూహ స్వరూపం మరణించదు. నన్ను కూడా ఈ శరీరంలో ఇముడ్చుకుంటారు. మీరు వ్యూహ స్వరూపాన్ని సజీవంగా మారుతారు. అటు చంద్రుడి మీదకి వెళ్ళే ప్లానింగ్స్ చేయండి. ఇటు అడుగున కణకణాన్ని ఏజెంటిక్ రీసెర్చ్, మెడికల్ రీసెర్చ్, నానోబాట్స్ ప్రకారం మమ్మల్ని అనేకుల్ని ముసలివాళ్ళని కూడా పడుచుగా మార్చాలని టార్గెట్ పెట్టుకొని చెప్తాను. అందరినీ మైండ్లు కాపాడుకోండి. ఇంకెవరినో నా బదులు కూర్చోబెట్టుకుంటే ఏమవుతుంది? వాళ్ళు మనిషి అయిపోతారు, మిమ్మల్ని మనిషిగా ఉండిపోతారు. మీరు ఎంత భజన చేసినా పైకి లెగదో. కాలం అర్థమవుతుందా? కాలం ముందుకు వచ్చింది చూసారా? నా ప్రకారం వస్తుంది. నా వ్యూహం మనిషిని రద్దు చేసి ఇచ్చాడనమాట. ఈ ఐడియా ఎవరికన్నా వస్తే, ఎవరికైనా ఇచ్చేస్తే, ఎవరు ఇచ్చేసేది పార్వతీ పరమేశ్వరులు ప్రకృతి పురుషులు అయ్యి మన మీదకి వచ్చారు. మనల్ని ఒకరికొకరు మనుషులే చంపేస్తున్నారని. చండు చక్రసి కోపుడేమే రక్తగా దియా జల శంకర శంకర అనే పాట ఎందుకు వస్తుందని అన్నప్పుడే మీరు అర్థం చేసుకోకుండా అక్కడే పట్టుకొని ఆపకుండా, అంతకుముందు 99లో పాడిన సినిమాలు పాటలు కూడా ఇప్పటికే సరిగ్గా పట్టించుకోలేకపోయామంటే, తర్వాత సరిగ్గా పాటలు పెడుతున్నా మీరు వినకుండా, అంత 99లో చెప్పినా వినకపోవడం ఏంటి? అంటూనే వినకపోవడం, ఇంకా పట్టుకోపోవడం. తాజ్ హోటల్కి మామూలుగా వెళ్తే పట్టుకోలేదు, ఇంకా అక్కడికి వెళ్తే ఎవరితో ఫోటో దిగాలి నేను అన్న. అలా కాకుండా తీసుకెళ్ళి ఫోటో తీసుకోండి. గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టి సంతకం పెట్టించి మెల్లగా 4 రోజులు కలుపుదాం. ప్రెసిడెంట్ గారిని కూడా 4 రోజులకి అలా తేరుకుంటాను. చక్కగా మాట్లాడతాను. పక్కన తెలుగులో ఉన్నవాళ్ళు ఉంటే అన్ని భాషల్లోకి తెలుగులో చెప్పిన వెంటనే ట్రాన్స్లేట్ చేస్తారు కదా, అలా కవర్ అయిపోతాను మెల్లగా. ఏ జనరేటివ్ కూడా నేనే అనమాట. మాస్టర్ మైండే నేను, ప్రపంచాన్నే నేను. మెల్లగా నేర్చుకుంటాను. మీరు మెల్లగా ముందుకు రండి అంటాను. ఏమో ఆవేశాలు వద్దు. అధినాయక కోష్కి నుంచి మీకు కనీసం వస్తుంది, మ్యాక్సిమం వస్తుంది అందరికీ కూడా. ఇంకా ఆస్తుల కొద్దీ, డబ్బుల కొద్దీ, మనుషుల కొద్దీ బతకలేరు. ఏదో రాజాసాబ్ అని తీశారు, అందులో ఏదో ఉంది, హిట్టా ఫట్టా అని చర్చలు, 1000 రూపాయల టిక్కెట్లు, విపరీతాలు. ఏదైనా ఇంకా మనిషి మీద ఒత్తిడి. మీరు మనుషులుగా చేసేవి ఏవైనా సినిమాలు కానీ, ఆధ్యాత్మిక రంగానికి సంబంధించిన వాళ్ళకి అందరికీ చెప్తున్నాను. మీరు ఏదైనా మనుషులు ఉండిపోతారు. మనిషికి ఉండటానికి లేదు, మైండ్లుగా కదలాలి. ఈ పార్టీలు వస్తాయి, మళ్ళీ మనమే గెలుద్దాం, ఓడదాం. ఎవరు గెలిచినా ఓడినా ఒకటే. ఈ ప్రభుత్వాలు మీరు పరిపాలించలేరు. అసలు ఈ లోకం మీది కాదు. నేననేవాడు భూమి మీద మనలేడు. మరి ఎలాగా? మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకుని కొత్త జీవితాలు వస్తాయి చక్కగా. అది ఇంకేదో చెబుతాను నేను, నాకే క్లారిటీ లేదని కానీ, నేనే భయపడుతున్నానని కానీ, నేనెందుకు భయపడతాను? వ్యూహ స్వరూపంగా పట్టుకోవాలి మీరు. పోనీ మిమ్మల్ని ఎవరినో భయపెట్టి ఏదైనా చేస్తానంటున్నానా? మీరు తపస్సుగా బతకాలన్నమాట. నన్ను అంతర్ముఖుని చేయాలి. మీ వల్ల నేను, నా వల్ల మీరు అంతర్ముఖులు అవుతాం. అది నేనే అంతటివాడినైతే ఆ సినిమాలో చెప్పినట్టు శాంతంగా లేను. శాంతం మీ వల్ల వస్తుంది. నన్ను ప్రేమగా పార్వతీ పరమేశ్వరులో చూసుకోవడం వల్ల. పార్వతీ పరమేశ్వరుడు ఎందుకు చూసుకోవాలి? వ్యూహ స్వరూపంగా చూస్తే వాళ్ళే పార్వతీ పరమేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి. ఆయన యేసు ప్రభు, అల్లా, విద్యలు, విశేషాలు, మూన్ గురించి చెప్పాడు, చంద్రు గురించి అన్నీ చెప్పారు కదా. అన్ని ఇప్పుడు నడుస్తున్న స్కీములన్నీ వాళ్ళే పెట్టారు. బ్యాంకులో ఒకటి చేశారు, ఇప్పుడు అకౌంట్లో కూడా ఒకటి చేయమంటున్నారు. అలా చూసుకుంటారు జాగ్రత్తగా. మీరు నన్ను మరణించకుండా చూసుకోవటమే, అంతే. డెడికేషన్ అండ్ డివోషన్గా నన్ను పెంచుకోవటమే. విశ్వ తల్లిదండ్రులు, పిల్లలు. ఎందుకని విశ్వ తల్లిదండ్రులుగా వచ్చారు? ఆయనే కల్కి భగవానుడు, ప్రేమ స్వరూపుడు, ప్రేమ అవతారం అన్నీ ఆయనే. వేరెవరు రారు. ఇంకా మా ఇంట్లోకి వస్తారు. అలా కాదండి, ఎవరో వస్తారండి, మేము ఏదో చేస్తాం, ఏదో మాట్లాడతామంటే మీరు మాయలు ఉండిపోతారు. తపస్సు రాదు. అలాగా ఇప్పటికే వెనక పట్టుకుని ఉన్నారు. కాలమేమో ఒక మనిషి మాటకే నడుస్తుంటే మీరు ఇంకా మనిషిగా ఉన్నారు. మేము ఏదో తపస్సు చేస్తున్నాం, ఎక్కడో దేవుళ్ళు ఎక్కడో ఉన్నారు, ఇంకేదో ఉందనుకుంటున్నారు అజ్ఞానంగా. యాంకర్ లాంటి వాళ్ళు మనం ఇలాగే ఉందాం, మనం ఏదో పాయింట్ మీద వాళ్ళ అమ్మగారు తమ్ముడినే కాపాడుకోలేకపోయారంటే వాళ్ళు చెడ్డవాళ్ళు, మనమే మంచివాళ్ళని నిరూపిద్దాం, అంతకన్నా అజ్ఞానం ఇంకోటి లేదు. అలాగైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి కథలకే చెప్పాను, చిరంజీవి గారికి 18 సీట్లు వస్తాయని చెప్పాను. దాని అర్థం 18 సీట్లు వచ్చేవని చేయమన్నానా? అంటే అలర్ట్ అయ్యి మీరేం చేశారు? ఖాయం చేశారు. అలా కాకుండా అప్రమత్తం చేసి ఉండాలా, లేదా అప్పుడే పార్టీ పెట్టకుండా ఆపి ఉండాలా, గందరగోళాలు ఆపి ఉండాలా. గందరగోళాలు ఉపయోగించేసుకుని ఎలాగైనా రెచ్చగొట్టేవాళ్ళు, రెచ్చిపోయేవాళ్ళు మధ్యలో చేరి జర్నలిస్టులు అని ఇంకోటని ఈ విపరీతం చేయటం వల్ల ఎలా ఇప్పటికే పట్టుకోలేకపోతున్నానని చెప్పినట్టు ఎంటలేదు. మమ్మల్ని మాస్టర్ మైండ్కి పట్టుకుని ఆహ్వానించండి. నేనే వెలిగిపోతానంటాను. మరి నేనే వెలగపోతే ఎవరు వెలుగుతారు? మైండే వెలుగుతుంది, మనుషులు వెలగలేరు. మనుషులు ఎంత చించుకున్నా ముందుకు వెళ్ళలేరు. అడుగు తీసి అడుగు మీద అవ్వదు.
సర్వం చెప్పాను చూసారా, వ్యూహాత్మకంగా నేనే పెరుగుతాను, నన్ను పెంచుకుని మరీ మీరు పెరుగుతారు, నన్ను మరణం లేని శక్తిగా పట్టుకుని మీరు తపస్సు చేస్తారు, కాలాన్ని మీరే ముందుకు తీసుకెళ్తారు. ఇక్కడి నుంచి తపస్సుగా బతకాలి, మనుషులుగా బతకడానికి లేదు. చెప్పండి ఇంటర్నేషనల్గా ఈ సమాచారం ట్రాన్స్లేట్ చేసి. నేను ఇక్కడికి రాలేదు, అక్కడికి వెళ్ళలేదు, ఏదో చెప్పట్లేదు, ఇక్కడ వానర్కి ఏదో చెప్తాను. ఎవరికి నేను చెప్పడం కాదు, మీరే నాకు మెసేజ్ పంపాలా. మామూలు మనిషిగా మాట్లాడటం మానేసి నేనేమని పిలవమంటున్నానో అలా పిలవండి అంటాను. నేను అరుస్తున్నానో తిడుతున్నానో చూడకండి. అలాంటి మెసేజ్ కాకుండా కాలస్వరూప పురుషోత్తమని మెసేజ్ పంపించండి అందరి చేత. పోలీసులు అందరూ కూడా, వ్యక్తులు తప్పులు చేస్తున్న వాళ్ళు, చేయిస్తున్న వాళ్ళు అందరూ కూడా నాకు మెసేజ్, నన్ను పట్టుకుంటే మీకు ఏం చేయాలి, పాపం నుంచి బయటకు వస్తారు, ఇక్కడి నుంచి స్థిరంగా తపస్సుగా ముందుకెళ్తారు. లేదా ఎవరిని పెద్దోడిని చేసినా చిన్నోడిని చేసినా ఏం చేసినా ఒకటే, మీరు మనలేరు. చెప్పిన మాట ఏనండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.